సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని చూడడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ ఉరుతులైనటువంటి కనిపిస్తున్నారు. అయితే ఫ్యాన్ షోలో ఆ షోని చూసి తిలకించినటువంటి వారి అభిమానులు ఏ రకంగా స్పందిస్తున్నారని తెలుసుకుందాం. చెప్పండి, ఫ్యాన్ షో ఎలా ఉన్నది, ఈ షోలు ఎన్ని జరుగుతున్నాయి ఏంటి? బేసిక్గా క్యాలెండర్లో ఉండి పండుగలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, కానీ పవన్ కళ్యాణ్ పండుగలు మాత్రమే మాకు పండగ. క్యాలెండర్లో లేని పండుగ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే. నిన్న రాత్రి నుంచి కూడా గబ్బర్ సింగ్ మూవీ ఎప్పుడు చూడాలా, మార్నింగ్ ఎప్పుడు అవుతా అని చెప్పి ఎంతో ఆతృత ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రతిసారి సినిమా చూసేటప్పుడు ఎంతో ఆనందంతో వెళ్తూ ఉంటాం. అలాగే ఈసారి దానికంటే రెట్టింపు ఆనందంతో అభిమానులకి కేవలం ఈ సినిమాలతో ఒక సందేశాన్ని ఇచ్చారు. విద్యార్థి ప్రతి యువకుడు కూడా చదువుకోవాలని చెప్పారు. కాబట్టి మేము ఆయన్ని ఆదర్శంగా, ఈ మూవీలో ఆయన ఇచ్చిన మెసేజ్ని ఆదర్శంగా తీసుకుని మేము కూడా కొంతమంది విద్యార్థుల్ని చదివించడానికి మేము ముందుకు వస్తూ ప్రతి గ్రామంలోని ఉన్న స్కూల్స్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ మరుగున పడుతూ ఉన్నాయో అలాంటి గవర్నమెంట్ స్కూల్స్ని కూడా మేము సందర్శించి అక్కడ ఏవైనా లోటుపాట్లు ఉంటాయి, ఎటువంటి అవసరాలు ఉన్నా సరే మేమందరం కూడా స్పందించి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై జనసేన. ఈరోజు మనం చూస్తున్నాం, ఆడియో ఫంక్షన్ అయ్యి 20 రోజులు అవుతున్నా ఎప్పుడెప్పుడు మా సినిమా సర్దార్ గబ్బర్ సింగ్, మా పవన్ కళ్యాణ్ సినిమా అని చెప్పి వేచి ఉన్న చాలామంది ఫ్యాన్స్ అభిమానులు చాలామంది ఉన్నారు. అలాగే మనకి ఈరోజు సినిమా రిలీజ్ అయింది, ఆల్రెడీ బెనిఫిట్ షో కూడా జరిగింది. బెనిఫిట్ షో చాలామంది చూసి చాలా బ్లాక్ బస్టర్ అయింది. ఇలాంటి సినిమా అందులో ఉన్న మెసేజ్ ఇచ్చింది గవర్నమెంట్ చూసి మరి ఎంతవరకు చేస్తుందో మనకు తెలియదు, కానీ ఇందులో ఉన్న మెసేజ్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మనకి అలాంటి మంచి పనులు మేము ఆల్రెడీ కాకినాడ మండలం నుంచి, కాకినాడ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అలాగే వేరే నియోజకవర్గాల నుంచి కూడా ఇలాంటి మంచి పనులు ఏదైనా స్టార్ట్ చేసి మంచి పనులు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇలాగే మాకు ఈరోజు సార్ దేవి మల్టీప్లెక్స్ స్క్రీన్ తీసుకున్న బన్నీ చింతపల్లి, మా అన్నయ్య బన్నీ చింతపల్లికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే టికెట్స్ లేని చాలా రేర్ పొజిషన్లో కూడా అందరికీ చేసిన జై జనసేన. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ షోని ఆదరించడానికి అక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పరిస్థితి కనిపిస్తుంది. కాకినాడలో 13వ థియేటర్లోనూ కూడా 6 ఫ్యాన్ షోస్ 6 షోలుగా ఇక నడుస్తుంది. అది ఉగాది కారణంగా ప్రజలందరూ కూడా ఈ ఫ్యాన్ షోలను కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి 6 షోల్లో కూడా పూర్తి స్థాయిలో ఫుల్ హౌస్ఫుల్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ షోని చూడడానికి అయితే ప్రజలందరూ కూడా వృత్తులోకి క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కెమెరా పర్సన్ ప్రకాష్తో వంశీ, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ.